హలో పీపుల్, మీరందరూ ఎలా ఉన్నారు? ఈరోజు మీకు ఎంతో రుచిగా ఉండే రెస్టారెంట్ స్టైల్ ప్రాన్స్ ఫ్రై ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఫస్ట్ ఇంగ్రీడియంట్స్: ప్రాన్స్, స్పైసెస్, చిల్లీ పౌడర్, టర్మరిక్ సాల్ట్, ఆనియన్స్, చిల్లీస్, కొరియాండర్ అండ్ పుదీనా లీవ్స్, జింజర్ గార్లిక్ పేస్ట్. ఇంకా మిస్ అనేవి వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ ఒక కడాయి తీసుకుని 2 టీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. తర్వాత 2 to 4 క్లోవ్స్ అండ్ కొంచెం దాల్చిన చెక్క వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు అందులో ముందుగా కడిపెట్టుకున్న 1/2 kg ప్రాన్స్ను వేయాలి. మీ అందరి కోసం ఒక చిన్న చిట్కా: ప్రాన్స్ వాసన లేకుండా ఫ్రెష్గా ఉండాలంటే 2 సార్లు ఉప్పు, పసుపు వేసి కడగాలి. తర్వాత 2 సార్లు నిమ్మకాయ రసంతో వాష్ చేసుకోవాలి. ఇప్పుడు 2 టీ స్పూన్ సాల్ట్ అండ్ 2 టీ స్పూన్ చిల్లీ పౌడర్ వేసి కలుపుకోవాలి. దాంట్లో ఇప్పుడు 2 టీ స్పూన్స్ జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు 1 గ్లాస్ ఆఫ్ వాటర్ వేసుకొని వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు బాయిల్ చేసుకోండి. ఇది హై ఫ్లేమ్లో కాకుండా సిమ్లో పెట్టుకొని మంచిగా కుక్ అయ్యే వరకు ఉంచుకోవాలి. ఇప్పుడు మరొక ప్యాన్లో 3 స్పూన్స్ ఆయిల్ వేసి అందులో కట్ చేసిన ఆనియన్స్ వేసి మంచిగా బ్రౌన్ షేడ్ వచ్చేంత వరకు ఫ్రై చేయండి. ఆనియన్స్ బ్రౌన్ షేడ్లో వచ్చాక 5 to 6 కర్రీ లీవ్స్ అండ్ స్ప్లిట్ చిల్లీస్ వేసుకోవాలి. దాంట్లో కొంచెం కొరియాండర్ అండ్ పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు 1 కప్ ఆఫ్ క్యాష్యూస్ని వేసుకోవాలి. తర్వాత ముందుగా కుక్ చేసి పెట్టుకున్న ప్రాన్స్ని వేసుకొని మంచిగా కలిపేయాలి. ప్రాన్స్ ఫ్రై మొత్తం 80% ముందు చేసినప్పుడే అయిపోతుంది. ఇప్పుడు జస్ట్ ఒక 2 to 3 మినిట్స్ చేసుకొని చిల్లీ పౌడర్ అండ్ ధనియా పౌడర్ వేసుకొని కలిపేసుకోవాలి. అబ్బా, చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. అంత మంచిగా ఉంటుంది ప్రాన్స్ ఫ్రై. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫైనల్గా చిన్న పీసెస్లో కట్ చేసిన చిల్లీస్ అండ్ కొరియాండర్ లీవ్స్ని వేసుకుంటే టేస్ట్ ఎన్హాన్స్ అయిపోతుంది. అంతే, రెస్టారెంట్ స్టైల్ ప్రాన్స్ ఫ్రై రెడీ. హోప్ ఈ రెసిపీ మీకు కూడా ట్రై చేయడానికి చాలా ఈజీగా ఉంటుందని అనుకుంటున్నాను. సో మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఆఫ్ సైరా అండ్ ట్యాగ్ ఆర్ కమెంట్ చేయండి. ఇలాంటి మౌత్ వాటరింగ్ రెసిపీస్ కోసం లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటిల్ దెన్, హ్యాపీ కుకింగ్.